భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. జూన్ 2న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి నివాసం ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని విమర్శించారు. పోలీస్ శాఖలో 18,000, విద్యాశాఖలో 12,000, గురుకులాలు ఇతర పాఠశాలలో కలిపి 18,000 పోస్టులు, మొత్తం సుమారు 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 3,000, గ్రూప్ 3, 4లో 10,000 పోస్టులు, యూనివర్సిటీలో 7,000 పోస్టులు, విద్యాశాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలనేది, ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రీతిగా ఇచ్చినటువంటి మాటల పద్ధతి ప్రకారంగా వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలనేది మొదటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్ వస్తే ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి వివిధ పాఠశాలల్లో 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు 9 నెలలు గడుస్తున్న మరి 33 రాష్ట్రాలు జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ చూసినా ఏ శాఖలలో చూసినా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా భర్తీ చేసిండ్రా మొత్తం టోటల్లీగా అంటే ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో నామమాత్రంగా ఆర్ కృష్ణన్న గారి ఉద్యమాల ఫలితంగా డిఎస్సి కొన్ని, అదేవిధంగా గురుకులాలు 9,200, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నామమాత్రంగా ఇస్తారు. కానీ మరి మొత్తం ఫిల్ఫిల్ అయినటువంటి పోస్టులు ఎక్కడ పోతున్నాయి? మరి ఇప్పటికీ దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా ప్రమోషన్ల ద్వారా వచ్చినటువంటి ఖాళీ అయినటువంటి కుర్చీల పోస్టులు ఎక్కడ పోతున్నాయి? ఈ పోస్టులన్నీ భర్తీ చేయకుండా మరి ఎక్కడ గవర్నమెంట్ నుంచి మొత్తం ఈ డేటా తెచ్చుకోకుండా మరి ఏదో నామమాత్రంగా ఆర్ కృష్ణ కొట్లాడినప్పుడల్లా ఏదో కొద్దిగా చేస్తున్నాడు. అది కాదు కావాల్సింది. కృష్ణన్న నాయకత్వంలో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు రేపు జూన్ 2వ తారీఖు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున తెలంగాణలో నిరుద్యోగులంతా ఉద్యమానికి సిద్ధమవుతారు అని చెప్పేది హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే విద్యార్థులు ప్రధానంగా నిరుద్యోగుల వల్ల. ఇలా నిరుద్యోగులు ఆర్ కృష్ణన్న ఒకటే ఎజెండా పెట్టాడు, బిడ్డ ఉద్యమించు, ఉద్యోగాలు సాధించు. మీరు ప్రతి గడపకు వెళ్ళి మీరు ఎప్పుడైతే ప్రచారం చేస్తారో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ముఖ్యమంత్రి సమర్థుడు, మరి వేయగలుగుతాడు అనే ఒక మాట మాకు నిరుద్యోగులకు ధైర్యం ఇచ్చింది. కాబట్టి గడప పోయి ప్రచారం చేయడం వల్ల ఇలా నిరుద్యోగుల పట్ల ఇలా సీఎం కుర్చీలో మీరు కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషన్ శాఖ మీ దగ్గరనే ఉంది, హోంశాఖ మీ దగ్గరనే ఉంది. 18,000 పోస్టులు ఎక్కడ పోయినా ఇవాళ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, గాంధీ నగర్ ఇవన్నీ చూస్తే వెలవెలబోతున్నాయి. మాకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పటికీ 30-40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మగపిల్లలకు 50 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. ఆడపిల్లలకు 45 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. నోటిఫికేషన్ వేసిన తర్వాత నేను ఉద్యోగం సాధించినాక నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటా అనే ఆలోచనతో ఇవాళ నిరుద్యోగులు పుస్తకాల్లో పురుగులాగా చదువుకుంటూ ఇవాళ డబ్బులు అప్పు సప్పు తెచ్చి పుస్తకం మెట్లు తాకట్టు పెట్టి ఇవాళ అశోక్ నగర్, గాంధీ నగర్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ప్రైవేట్ రూములు తీసుకొని ఇవాళ చదువుకుంటూ మన నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతుంటే కూడా నోటిఫికేషన్లు లేకపోతే తుదీన అమ్మ జీవితం మీద విరుక్తి ఉంది. ఇలా గ్రామాలలోకి వెళ్ళి ఇలా ఏం చేయాలో అర్థం కాక నక్సలైట్ల, గూండాలు, గంజాయిలకు అలవాటే పరిస్థితి ప్రమాదం ఉంది. నిరుద్యోగులంతా యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు మరి వెంటనే నోటిఫికేషన్లో ఎక్కడ అవకతవకలు చేసినా బిడ్డ ఖబర్దార్, నీకు డెడ్ లైన్ జూన్ 2వ తారీఖు ఇస్తున్నాం. 2వ తారీఖు వరకు ఆర్ కృష్ణ నేతృత్వంలో మీరు నోటిఫికేషన్ స్వాగతిస్తేనే మంచిది, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దినోత్సవం జూన్ 2న జరపబోతుంది ప్రభుత్వం. ఎంతో నిరుద్యోగులు అనేక వర్గాలు పెన్షన్ వస్తుందని ఆశపడుతున్నారు.
ఇంకా రైతు బంధు వస్తుందని ఆశపడుతున్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి కారకులైన నిరుద్యోగులు తమకు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎంతో ఆశ ఎదురు చేస్తున్నారు. 2 లక్షల జాబ్స్ వస్తాయని చెప్పి నిరుద్యోగులంతా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు చిన్నగా అప్పుడప్పుడు కొందరు మంత్రులు కూడా లీకేజ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. మేమేం గొత్తమ్మ కోరికలు అడుగుతలేం, 10 లక్షలు ఇవి, కోటికి ఉద్యోగాలు ఇవ్వని అడుగుతలేం. ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు మేము చెప్పే ఖాళీలు పర్ఫెక్ట్ ఖాళీలు చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 18,000 ఎస్ఐలు కానిస్టేబుల్ కలిసి 18,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా టీచర్లు దాదాపు 30,000 అన్ని విభాగాలు, నిన్న 3-4 విభాగాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 12,000, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 8,000 నుంచి 10,000. అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో 20 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తున్నారు. దాదాపు 5,900 అంటే 6,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆదర్శ పాఠశాలల్లో 2,000, కస్తూర్బా పాఠశాలలో 1,500, 1,800. ఇట్లా మొత్తం దాదాపు 30,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలే దెబ్బతింటున్నాయి. గెస్ట్ టీచర్ అని, పార్ట్ టైం టీచర్ అని, అవర్లీ టీచర్ అని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎక్కడైనా అవర్ బేస్డ్ టీచర్లు ఉంటాయి, ఎక్కడైనా పార్ట్ టైం టీచర్లు ఉంటాయి. నీకు టీచర్ పోస్ట్ భర్తీ చేస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భరించేటివి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించేది ఉంది. కాబట్టి చాలా వేకెన్సీలు ఉన్నాయి. టీచర్ పోస్ట్ అనేది విద్యా వైద్యం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 3వ డిమాండు, ఇవి గ్రూప్ 1లో దాదాపు 1,600 వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. గ్రూప్ 2లో 3,000 వేకెన్సీలు ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 4లో 10,000 వరకు, గ్రూప్ 4 గ్రూప్ 3 కలిసి 10,000 వరకు ఖాళీ ఉన్నాయి. ఇవి ఎట్లా ఖాళీ ఉన్నాయి అనేది కూడా నేను సమాజంకి తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి. మీ ఆఫీసర్లు నీ భయానికి ఏం చెప్తలేరు. ఎందుకంటే 23 కొత్త జిల్లాలు వచ్చినాయి, 125 మండలాలు వచ్చినాయి, 125 పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, 75 మున్సిపాలిటీలు వచ్చినాయి, 8 మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినాయి, 8 పోలీస్ కమిషనర్ ఆఫీసులు వచ్చినాయి, 30 డిఎస్పీ ఆఫీసులు వచ్చినాయి. ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 4,000 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇన్ని డిపార్ట్మెంట్లు కొత్తగా వచ్చినప్పుడు ఇందులో 23 జిల్లాల్లో 40 శాఖలు ఉంటాయి. 40 శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వంలో ఒక వర్షం చెప్తున్నారు, ఇన్ని వేకెన్సీలు మాత్రం లేవని. నేను ఒకటి సవాల్ చేస్తున్నా, వేకెన్సీలు ఖాళీ లేకపోతే అవుట్సోర్సింగ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు? వేకెన్సీ లేకపోతే వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు, కాంట్రాక్టులు ఎందుకు పనిచేస్తున్నారు? కాబట్టి దాదాపు మన లెక్క తీస్తే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో 4,96,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి 2 లక్షలకు పైగానే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మనకు మీ లెక్కలే చెప్తున్నాయి. మీరు శ్వేతపత్రమి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లకు నెలకు ఎంతమంది జీతాలు ఇస్తున్నామని లెక్క తీస్తే 4,96,000 మందికి ఇస్తున్నారు. వేకెన్సీలు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ప్రభుత్వ యంత్రాంగం పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నప్పుడే మంచిగా సమర్థవంతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలుకి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వల్ల అకౌంటబిలిటీ ఉండదు, బాధ్యత ఉండదు, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల బాధ్యతాయుతంగా పనిచేయరు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం పర్మనెంట్ ఉద్యోగము, శాశ్వత ఉద్యోగులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. యూనివర్సిటీలు 14 ఉన్నాయి. 14 యూనివర్సిటీల్లో 3,000 టీచింగ్ పోస్టులు, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్ లేడు. చాలా యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ లేకుండా యూనివర్సిటీలు నడుస్తే ఏ విధంగా యూనివర్సిటీలు అనిపించుకుంటాయి? కాలేజీలను యూనివర్సిటీల స్థాయిని డిగ్రీ కాలేజ్ స్థాయికి దిగజార్చారు. డిగ్రీ కాలేజీలను జూనియర్ కాలేజీల స్థాయికి దిగజార్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చూసి నేర్చుకోవాలి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు యూనివర్సిటీలో పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు, టీచర్లకు నోటిఫికేషన్ ఇచ్చాడు. అదేవిధంగా గ్రూప్ 1 3 సార్లు వేశాడు. పక్క రాష్ట్రాన్ని చూసేనే నేర్చుకో. ఉద్యోగాలు కాదు భర్తీ చేయవలసింది, రాజకీయ నిరుద్యోగులు కాదు భర్తీ చేయవలసింది, చదువుకున్న ఉద్యోగులను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా.